ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క మారని నామములో మీకు నా ప్రేమ వందనములు చెప్పుటలో నాకు మిక్కిలి సంతోషం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నిటినీ తలంచి మీ కొరకు నేను మిమ్మును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ దినాలలో ప్రియులారా, మీరు అధికముగా దేవుణ్ణి వెతుకుచున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. అదే మనకు ఆహారము, అదే మనకు భవిష్యత్తు, అదే మనలను పరలోకము వరకు తీసుకెళ్తుంది. ఈ దినమందు మీకు చెప్పాలనుకున్న మాట నా హృదయంలో ఉంది. అదేమిటంటే, ముందుగానే తెలియజేసే పరిశుద్ధాత్ముడు, ముందుగానే తెలియచేయువాడు. ఒక కార్యం మీ ఇంట్లో జరగబోతుందంటే మీకో ఎదుటివారికో ముందుగానే తెలియపరుస్తారు, ఎవరికంటే వెదికిటువంటి వారి ద్వారా. అలాగైతే ముందుగానే తెలియచేసే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనంలో, వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అలాగైతే లోకమంతటా కరువు రాబోతుందని అగబు అను ప్రవక్త ప్రవచించాడు. అది చెప్పినట్లే జరిగింది. అలాగైతే పరిశుద్ధాత్ముడు చాలా ఆశీర్వాదములు ఇచ్చువాడు మాత్రమే కాదు, జరగబోవు సంగతులు ముందుగానే తెలియచేయువాడు. ప్రభువుకు స్తోత్రం. రాబోవు కార్యములు తెలియపరుస్తాడు. అందువలన మీరు దిగులు పడకండి, భయపడకండి. ఏ కార్యమును ముందు బయలుపరుస్తున్నాడో ఆమేన్, ప్రభు ముందుగానే ఇది చెప్పాడు అని ప్రభువుని స్తుతిస్తూ ఉండండి. అప్పుడు ఇలాంటి కృపలు మీకు కావాలి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసు తన్ను గురించి ఆయన ఏమి చెప్పాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో, ఆయన తనంతట తానే ఏదియు మాట్లాడకుండా తాను విన్న వాటిని ముందుగానే మీకు తెలియపరుస్తాడు. యేసయ్య అన్నాడు, పరిశుద్ధాత్మను గురించి సంగతులు ముందుగానే తెలియచేయువాడు. ఆమెన్. అలాగైతే ఈ దినాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలసిన విషయం, ముందుగానే తెలియచేయువాడు. అలాగైతే ఏదో ఒక రీతిగా మీ భార్యకో, మీ బిడ్డల ద్వారానో, మీ ద్వారానో, వేరే వాళ్ళ ద్వారానో ఒక కార్యమును ముందుగా తెలియచేసేటప్పుడు అది పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తున్నాడా లేదా అనేది మొదట చూసి ఆత్మలో గ్రహించి అర్థం చేసుకొని బాగా స్తుతించండి. దేవుడు ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రతి విషయములు ముందుగానే నాకు తెలియపరుస్తున్నారయ్యా, అందువల్ల నాకు దిగులు లేదు, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను అని ప్రభువును స్తుతించి ఆయన వైపు చూసి ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆశీర్వాదకరమైన ఈ ప్రార్థన సమయముకై, ఈ దినముకై, ఫిబ్రవరి 4కై వందనాలయ్యా. స్తోత్రం. రాబోవు సంగతులను గురించి నా దగ్గర అడగండి అన్నారయ్యా. మీ బిడ్డలకు రాబోవు సంగతులు, జరగబోవు ఇంటి విషయములు, బిడ్డల విషయములు, వ్యాపార విషయాలు, వ్యాపారమునకు సంబంధించిన కార్యములు, ఏ కార్యమైనప్పటికీ మీ బిడ్డలు మిమ్మలను అడుగుతున్నారయ్యా. ప్రభువా, సరైనటువంటి మార్గములో నడిపించి మీ పరిశుద్ధ నామమును మహిమపరచుకొనండి. ఈ ప్రార్థన ఆలకించి మీరు అలాగే చేయబోతున్నందులకై స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. ముందుగానే తెలియపరిచేటువంటి పరిశుద్ధాత్ముడా అని ఆయనను స్తుతించండి. ఆయన మీకు ముందుగానే తెలియపరుస్తాడు. ఆమెన్. మరియు అనుదినము నేను నిన్ను అడుగుతున్నాను, అనేకులకు పంపకుండా ఉండవద్దు. డైలీ షేర్ చేస్తున్నారు కదా, అలాగే అని చెప్పి ఆగొద్దు. ప్రతి దినము ఇది పరిచర్యగా తీసుకొని మీరు చేస్తున్నారు, ఇంకనూ చెయ్యండి. హిందీ భాష మాట్లాడేటువంటి వారు ఇంకా వేల మంది వినాలి, దర్శింపబడాలి, వారు ప్రభు రాకడకు సిద్ధపడాలి. అలాగైతే మీరు ఈ పరిచర్యలో కలిసి పని చేయుటకు మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.